तेलंगाना में चीफ मिनिस्टर ए रेवंत रेड्डी की क़यादत वाली कांग्रेस हुकूमत ने नफरत अंगेज़ तकारीर और नफरत पर मुबनी जराइम के सदबाब के लिए एक जामा और सख्त बिल असम्बली में पेश कर दिया है, जिसे वज़ीर डी श्रीधर बाबू ने काबीना की मंजूरी के बाद ऐवान में पेश किया। जबकि इस इक़दाम को वज़ीर पूनम प्रभाकर की जानिब से भी मजबूत हिमायत हासिल है। इस बिल का मकसद ख़ास तौर पर सोशल मीडिया समेत मुख्तलिफ प्लेटफॉर्म्स पर ऐसे मवाद को रोकना है जो ज़ात, मज़हब, ज़बान या बरादरी की बुनियाद पर नफ़रत को फ़रोग़ दे और अवामी जज्बात को मजरूह करे। मुजाविज़ा कानून के तहत पहली मरतबा जुर्म साबित होने पर 1 से 7 साल तक कैद और 50,000 रुपये जुर्माना आयद किया जा सकेगा। जबकि बार बार जुर्म करने वालों के लिए सज़ा को मज़ीद सख्त करते हुए कम अज़ कम 2 साल से लेकर ज़्यादा से ज़्यादा 10 साल कैद और 1 लाख रुपये जुर्माना मुकर्रर किया गया है। और इन जराइम को नाकाबिल ज़मानत बनाने की तजवीज़ भी शामिल है ताकि सख्त कानूनी गिरफ्त को यकीनी बनाया जा सके। हुकूमत का मौक़िफ़ है कि मुजवज़ा क़वानीन नफ़रत अंगेज़ जराइम और ऑनलाइन हेट स्पीच के मौसर तौर पर रोकने में काम रहेंगे। इसीलिए नए कानून साजी नागुज़ीर हो चुकी है। याद रहे कि तेलंगाना काबीना ने 23 मार्च के मसूदे को मंजूरी दी थी और अगर ये बिल असम्बली से मंजूर हो जाता है तो रियासत तेलंगाना कर्नाटक के बाद इस नौइयत का सख्त कानून नाफिज करने वाली मुल्क की दूसरी रियासत बन जाएगा, जिससे न सिर्फ समाजी हम आहंगी को फ़रोग़ मिलेगी तवक्को है कि बल्कि नफ़रत पर मबनी जराइम के ख़िलाफ़ वाज़े और सख्त पैगाम भी दिया जाएगा। విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాల వల్ల ఏ విధమైనటువంటి వ్యవస్థ ఏర్పడతా ఉందో, ముఖ్యంగా డిజిటల్ మరియు సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్వేషపూరితమైన ప్రసంగము మరియు ద్వేషపూరితమైన నేరాల సంఘటనలు గణనీయంగా పెరిగినవి. ఇవి వేగంగా వ్యాపించే స్వభావం కలిగి ఉండి ప్రజాశాంతి, సామాజిక సామరస్యములకు తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉన్నది. అట్టి చర్యలు మతము, కులము, జాతి, లింగము, భాష మరియు ఇతర గుర్తింపుల ఆధారంగా వ్యక్తులు మరియు సమూహాల మధ్య శత్రుత్వము, ద్వేషము మరియు విభేదాలను ప్రోత్సహిస్తూ సమానత్వము, గౌరవం మరియు సౌభ్రతత్వం వంటి రాజ్యాంగ విలువలను బలహీనపరుస్తున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టపరమైన వ్యవస్థ విద్వేషపూరితమైన ప్రసంగము మరియు దేశపూరితమైన నేరాల ప్రవర్తనను సమర్థవంతంగా నివారించుటకు, నియంత్రించుటకు మరియు శిక్షించడానికి, అలాగే ప్రభావితులైన వ్యక్తులకు రక్షణ మరియు పరిహారం అందించడానికి ప్రత్యేకమైన మరియు పటిష్టమైన చట్టమును చేయవలసిన అవసరం ఏర్పడినది. అందువల్ల కింది లక్ష్యాలను సాధించుటకు చట్టాన్ని రూపొందించుట అవసరమని భావించడమైనది. సమాజంలో ఎవరైనా వ్యక్తుల సమూహము లేదా సంఘములపై ద్వేషము లేదా విరోధాలను ప్రేరేపించే విద్వేషపూరితమైన ప్రసంగము మరియు ద్వేషపూరితమైన నేరాల వ్యాప్తి, ప్రచురణ లేదా ప్రోత్సాహాన్ని నిరోధించుట మరియు నివారించుట. అదేవిధంగా అట్టి నేరాలు చేసిన వారిని కఠినమైన మరియు నిరోధక శిక్షలను విధించుట, అట్టి చర్యల వల్ల ప్రభావితమైన బాధితులకు తగిన పరిహారం అందునట్టు చేయుట. కాబట్టి ఈ బిల్లుకు సంబంధించిన లక్ష్యాలను, ఆ ఉద్దేశాలను సాధించడానికి కొరకు పెట్టడం జరిగింది. ఈరోజు మరి ఉద్రేకపూరితమైన, ప్రేరేపితమైనటువంటి అంశాలు సామాజిక మాధ్యమాల ద్వారా అనేకమైనటువంటి జీవితాలకు సంబంధించిన అంశాలతో ముడిపడినటువంటి పరిస్థితుల్లో దీని మీద కొంత చట్ట సవరణ చట్టాన్ని తీసుకొచ్చి భవిష్యత్తులో ఒక ప్రజాస్వామ్యానికి మరి విలువలను కాపాడే విధంగా ఉండాలనే అంశంతో ప్రభుత్వం బిల్లు తెచ్చిందనే మాట మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తాను అధ్యక్ష.